వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఎండి నూరుద్దీన్ అని ఒక ఆయన హిందూ రాజులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు, విగ్రహాలు ఎత్తుకుపోయారు, సంపద దోచేశారు. అలాగే ముస్లిం రాజులు చేస్తే ఇప్పుడు ముస్లిం రాజుల మీద ద్వేషం, ముస్లిం సమాజం మీద ద్వేషం నూరిపోస్తున్నారు అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ని ఒకసారి నేను స్క్రీన్ మీద ప్లే చేస్తా, చూడండి. ఇది నేను చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు నాకు కనిపించింది. నిజంగా కూడా ఈ సందేహం చాలా మందిలో ఉంది. దాన్ని నివృత్తి చేయడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది ఈనాటి జనరేషన్కి చేరాల్సిన వీడియో. వీలైనంతగా షేర్ చేయండి. ఆయన రాసిన పోస్టు ఏఐ జెమినీకి ఇచ్చి హిందూ రాజుల దాడులు ముస్లిం రాజుల దాడులు ఒక్కటేనా అని జవాబు అడిగితే జెమినీ ఇచ్చిన సమాధానం చెప్తాను, చూడండి. ఇది చాలా కీలకమైన లోతైన విశ్లేషణ. ఈ రెండు రకాల దాడుల వెనుక ఉన్న మూలాలు, ఉద్దేశాలు, ఫలితాలు ఒక్కటి కావు అనేది క్లియర్గా చెప్పింది. చరిత్రకారుల పరిశోధనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విశ్లేషణల ప్రకారం వీటి మధ్య స్పష్టమైన తేడాలున్నాయని కూడా చెప్పింది. వాటిని నిష్పక్షపాతంగా చారిత్రక కోణంలో అర్థం చేసుకుందామని చెప్పింది. ఇక హిందూ రాజుల దాడుల విషయానికి వస్తే, హిందూ రాజులు ఇతర హిందూ రాజుల దేవాలయాలపై చేసిన దాడులు హిందూ మతంపై ద్వేషంతో జరిగినవి కావు. అవి ముగిసింది కేవలం రాజకీయ ఆర్థిక కారణాల వల్లే. ఆ కాలంలో ఒక రాజును పూర్తిగా ఓడించడం అంటే అతని శక్తికి మూలమైన రాష్ట్ర దైవాన్ని స్వాధీనం చేసుకోవడం. అందుకే రాజేంద్ర చోళుడు లేదా కృష్ణదేవరాయలు విగ్రహాలను ఎత్తుకెళ్ళినప్పుడు వాటిని ముక్కలు చేయలేదు, తమ సొంత రాజధానిలో మరింత భవ్యమైన ఆలయాలు నిర్మించి అంతే భక్తి ప్రతిష్ఠించి పూజించారు అని చెప్పారు. అవి యుద్ధ విజయాల చిహ్నాలు అనే విషయాన్ని చెప్పింది. అలాగే కాశ్మీర్ రాజు హర్షుడు వంటి కొద్ది మంది పాలకులు ఆలయ సంపదను దోచుకున్నది కేవలం సొంత ఖజానా నింపుకోవడానికి, అంటే ఆర్థిక అవసరానికే తప్ప మతపరమైన సిద్ధాంతాల వల్ల కాదు అని చెప్పింది. ఇక ముస్లిం పాలకుల దాడుల గురించి డాక్టర్ అంబేద్కర్ గారి విశ్లేషణ చూస్తే, ముస్లిం పాలకులు భారతదేశంలో చేసిన దేవాలయాల ధ్వంసాలు మరియు వాటి స్థానంలో మసీదులు, దర్గాలు కట్టడం వెనుక కేవలం రాజకీయ ఆర్థిక కోణాలే కాకుండా మతపరమైన సిద్ధాంతపరమైన కోణం కూడా బలంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన ప్రసిద్ధ గ్రంథం థాట్స్ ఆన్ పాకిస్తాన్ లేదా భారతదేశం విభజనలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, నిర్భయంగా విశ్లేషించారు. ఇస్లామిక్ దండయాత్రలు కేవలం ఒక భూభాగాన్ని జయించడానికి జరిగిన సాధారణ దండయాత్రలు కావి. అవి మతపరమైన క్రుసైడ్ లాంటివి. ముస్లిం పాలకులు కేవలం లూటీ చేయడానికే రాలేదు. ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం విగ్రహారాధనను నిర్మూలించడం, కాపీర్ల అంటే విగ్రహారాధకుల విశ్వాసాలను దెబ్బతీయడం కూడా వారి లక్ష్యం. అంబేద్కర్ గారి విశ్లేషణ ప్రకారం ముస్లిం పాలకుల దాడుల్లో ఏ అంశాలు కనిపిస్తాయంటే, ఐకనోక్లాజం అంటే విగ్రహ ధ్వంసం. ఇస్లామిక్ సిద్ధాంత ప్రకారం విగ్రహారాధన అనేది దైవద్రోహం. అందువల్ల మొహమ్మద్ గజ్నీ లేదా ఔరంగజేబ్ వంటి పాలకులు దేవాలయాలపై దాడి చేసినప్పుడు విగ్రహాలను కేవలం తరలించలేదు, వాటిని ముక్కలు ముక్కలుగా నరికారు, ఆలయాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక గెలిచిన ప్రదేశాలలో ఆలయ స్తంభాలు, పునాదులపైనే మసీదులు, దర్గాలు నిర్మించడం వెనుక పాత మతంపై కొత్త మతం సాధించిన సిద్ధాంతపరమైన విజయాన్ని చాటి చెప్పే ఉద్దేశం. ఇది కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదు, విశ్వాసాల పరంగా లొంగదీసుకోవడం. రెండు రకాల దాడులు ఒకటేనా అంటే, చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఈ రెండు ఒక్కటి కాదు. వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. రాజకీయ ఆధిపత్యం, సంపద కాంక్ష విజయ చిహ్నాలుగా హిందూ రాజులు దాడులు చేస్తే, రాజకీయ ఆర్థిక కారణాలతో పాటు సిద్ధాంతపరమైన అంటే విగ్రహారాధన వ్యతిరేక నమ్మకం వల్ల ముస్లిం రాజులు దాడులు చేసేవారు. ఇక విగ్రహాల పట్ల హిందూ రాజులు గౌరవంగా తరలించి తమ స్వరాజ్యంలో మళ్ళీ ప్రతిష్ఠించి పూజిస్తే, ముస్లిం రాజులు విగ్రహాలను అపవిత్రం చేస్తూ ముక్కలు చేయడం లేదా నాశనం చేసేవాళ్ళు. ఇక ఆలయాల భవిష్యత్తు గురించి హిందూ రాజులు సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనే లేదు, కానీ ముస్లిం రాజులు ఆలయ స్థానంలో మసీదులు, దర్గాలు నిర్మించి పాత విశ్వాసాల గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా రాజకీయ అధికారం, యుద్ధాల్లో లూటీలు అనేవి ప్రాచీన ప్రపంచంలో అందరూ రాజులకు సామాన్యమైన విషయాలే అయినప్పటికీ, ముస్లిం పాలకుల దేవాలయాల ధ్వంసం వెనుక విగ్రహారాధన మరియు విగ్రహారాధకుల విశ్వాసాలకు వ్యతిరేకంగా సాగిన
సిద్ధాంతపరమైన ప్రేరణ ఖచ్చితంగా ఉందని అంబేద్కర్ గారి వంటి మేధావుల విశ్లేషణ మరియు చారిత్రక రికార్డులు నిరూపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటిని ఒకే త్రాటిపై ఉంచి చూడలేము అని సమాధానమిచ్చింది. సో ఈ పోస్ట్ పెట్టిన ఎవరైతే ఆయన పేరేంటి అంటే చెప్తాం మళ్ళీ ఒక్కసారి, ఎండి నూరుద్దీన్ అన్న. 2 దాడులు ఒకటి కాదు. హిందూ రాజులు దాడులు చేసినా ఆ విగ్రహాలను పూజించారు, ఆలయాలను ధ్వంసం చేయలే. కానీ ముస్లిం రాజులు ముక్కలు ముక్కలు చేసి సనాతన హైందవ ధర్మం లేకుండా ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి ప్రయత్నం చేసిండ్రు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాం. అంతేకాదు సెక్యులర్ జబ్బు అంటుకున్న హిందువులకు కూడా ఇదే నేను చెప్పాలనుకుంది. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీ అవసరం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉంది. మీరు చేసే సహాయంతోనే ఈ ఛానల్ నడుస్తుంది. ఇక ముందు నడవాలన్నా ఆర్థికంగా మీరే ఈ ఛానల్ని నిలబెట్టాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.